మా అమ్మకి కొత్త ఫోన్ కొన్నాను. డబ్బులైతే నావే, కానీ తర్వాత అమ్మ డబ్బులు ఇచ్చేస్తానని చెప్పింది. ఫోన్ కాస్ట్ వచ్చేసి 1700. అమ్మకు తెలీదు నేను తెచ్చానని, మారుస్తున్నానని. అమ్మ పడుకుందనమాట. చేస్తున్నాను ఒకటి అని. వైట్ కలర్ ఫోను. అమ్మ ముందు ఫోన్ ఉండేది పాత ఫోను, అది బ్లాక్ కలర్. ఇది మాత్రం వైట్ కలర్. ఇందులో 3 సెట్స్ ఇచ్చారు. ఒక బ్యాటరీ, ఛార్జర్. అది అని చెప్పాను కదా బ్లాక్ కలర్. రబ్బర్ చుట్టి ఆ రబ్బర్ అంతా చెత్తలాగా ఉంది. నేను తీసాను, మారుస్తున్నాను, స్విచ్ ఆఫ్ చేస్తున్నాను అన్నమాట. ఫోన్ ఆఫ్, స్విచ్ ఆఫ్ అవ్వట్లేదు. ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. పాత ఫోన్ అవ్వట్లేదు కదా. సో అమ్మ ఎప్పటి నుంచి చెప్తున్న ఫోన్ మార్చి అని. టచ్ ఫోన్ అయితే కొందాం అనుకున్నా. అమ్మ అన్నది ఇప్పుడు టచ్ ఫోన్ వద్దు, ప్రజెంట్ కీప్యాడ్ ఫోన్ కొను అని చెప్తే కొన్నానమాట. ఇప్పుడు అయిన స్విచ్ ఆఫ్ తీస్తున్నాను. సిమ్ తీయడం చాలా కష్టంగా. మా అమ్మ పక్కన దాన్ని చూస్తుంది అన్నమాట. అమ్మని ఎక్కడ తీసేస్తుందని భయంతో చేయకని చెప్పేసి నెమ్మదిగా అంటున్నాను. అది కూడా సైకిల్తో అంటున్నాను మాట్లాడుకున్న. అమ్మ ఎక్కడ లేచి, అమ్మ నా ముందే ఉందన్నమాట. టేప్ ఇచ్చారు. టేప్ తీయాల్సి వచ్చింది. తీయకూడదు అనుకున్నాను కానీ తీయాల్సి వచ్చింది. టేప్ తీస్తే కానీ కప్పు తీయడం అవ్వదు, అందులో సిమ్ పెట్టడం అవ్వదు అనమాట. ఈ బ్రాండ్ వచ్చేసి శాంసంగ్లో తీసుకున్నాను. అమ్మ ఫస్ట్ నుంచి శాంసంగ్ వాడతారు. మొదటి నుంచి అమ్మ కీప్యాడ్ ఫోన్ వాడి చాలా ఇయర్స్ అయిపోయింది. టచ్ ఫోన్ కూడా శాంసంగ్లోనే చూడమన్నారు, కానీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల నేను తీసుకోలేకపోయాను. కీప్యాడ్ ఫోన్ తీసుకున్నాను. పొద్దున్న వచ్చేసాను అనమాట, డ్యూటీ వదిలేసి. నేను చెక్ చేసుకుంటున్నాను. ఫోన్ ఏమో రింగ్ అవుతుంది నా ఫోను. నేను ఆ ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఫోన్ సైలెంట్లో పెట్టుకున్న తర్వాత, ఎందుకంటే మళ్ళీ మా అమ్మ లేచిపోతే ప్రాబ్లం కదా. సో నేను సైలెంట్లో పెట్టుకున్న తర్వాత సిమ్ తీసాను. ఎయిర్టెల్ సిమ్. ఇది చాలా మినీ సిమ్. అక్కడ రీప్లేస్ ఉన్నది. మినీ సిమ్ పెట్టచ్చు, ఫుల్ సిమ్ పెట్టచ్చు, మిడిల్ సిమ్ కూడా పెట్టచ్చు. కానీ నేను మినీ సిమ్ పెట్టాను. ఇప్పుడైతే అయ్యింది, కానీ ఇప్పుడు అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఆ సిమ్ తీసి బ్యాటరీ తీసి పెద్ద ప్రాబ్లం అయ్యింది. చూడండి, మీకు చూపిస్తాను. సిమ్ తీస్తున్నాను అనమాట. వేస్తున్నాను. బ్యాటరీ కూడా వేస్తున్నాను. కొత్త బ్యాటరీ, చిన్న బ్యాటరీ వేస్తున్నాను. ముందు బ్యాటరీ కూడా బాగానే ఉంది. చూడండి, వైట్ కలర్ మా అమ్మకి నచ్చింది. 1700 ఫ్లిప్కార్ట్లో. సింగిల్ సిమ్ కాదు, డ్యూయల్ సిమ్మే. కాస్ట్ ఎక్కువ. మంచి టచ్ ఫోన్ వచ్చేది. ఇంకా 300 వేసుకుంటే 2000కి. ఇదంతా ఆన్లైన్ పేమెంట్ అయింది, క్యాష్ ఆన్ డెలివరీ అవ్వలేదు. ఫోన్ ఆన్ అయింది. నేను చెక్ చేసుకుంటున్నాను కనబడుతుందా లేదని చెప్పేసి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. క్యాష్ ఆన్ డెలివరీ చేయలేదు. మనీ ప్రాబ్లం, ఏదైనా కొద్దిగా ప్రాబ్లం వస్తే మనీ రిటర్న్ అవ్వదు. సో ఆన్లైన్ పేమెంట్ అయింది. తర్వాత ఏమో ఇది వీడియో రికార్డ్ అయ్యింది. వాళ్ళే మా ముందు ఓపెన్ చేసి ఇచ్చారు. ఏదైనా బాక్స్ లీకేజ్ అవ్వడం, బాక్స్ కట్ చేయడం కానీ, లేకపోతే ఫోన్ తీయడం కానీ, ఏమైనా డ్యామేజ్ ఉంటే వాళ్ళు మా ముందు అన్నీ చెక్ చేసి ఇస్తారనమాట. చెక్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి మాట్లాడుతున్నాను. పిన్నిస్ ఉందా లేదా అని సైకిల్తో చేస్తున్నాను మా అమ్మతో. పిన్నిస్ లేదు. ఏం చేస్తున్నాను అంటే, అక్కడ బ్యాటరీ సిమ్ బాగా ఇరుక్కుపోయింది. బ్యాటరీ బ్యాక్ సైడ్. మళ్ళీ మినీ సిమ్కి ఒకటి అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఫుల్ సిమ్ కవరింగ్. ఆ కవర్తో నేను చేస్తున్నాను అనమాట. బాగానే వచ్చింది. ముందు రాదనుకున్నాను, భయపడ్డాను. ఇంక వచ్చిన పని అవ్వదేమో, ఫోన్ సిమ్ వేయడం. అమ్మకు తెలియదు కదా, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. ఎలాగోలాగా సెట్ చేశాను సిమ్. ఇప్పుడు మళ్ళీ బ్యాటరీ వేస్తున్నాను అనమాట. ఇదంతా హాల్లోనే, బెడ్రూమ్లోకి వెళ్ళదు. వెంటనే ఎవరికి తెలియదు. మార్నింగ్ వెళ్ళిపోయాను. 7 కూడా అవ్వలేదు సరిగ్గా. ఆ టైంలో వెళ్ళాను. మా అమ్మ ఎప్పుడు చెల్లెల ఇంట్లో ఎక్కువ ఉంటారు, స్టే చేస్తారు. అమ్మమ్మ నా పక్కనే ఉంది, చూస్తుంది అన్నీ నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి. సిమ్ అయితే అయిపోయింది, బ్యాటరీ కూడా అయిపోయింది. కప్పు సౌండ్ వచ్చేస్తుంది. ఫోన్ ఆన్ చేసిన, ఫోన్ ఆఫ్ చేసిన సౌండ్ వచ్చేస్తుంది. చాలా నెమ్మదిగా కిందన సౌండ్ రాకుండా కవర్ చేస్తున్నాను అనమాట. ఫోన్ ఆన్ అయింది. మా అమ్మ ఎదురుగా ఉంది, లెగిసిపోతుందని భయంతో చూస్తున్నాను. ఫోన్ ఆన్ అయింది. సౌండ్ వచ్చేస్తుంది పక్క నుంచి.
మీకు సిగ్నల్స్ ఇస్తున్నాను, సౌండ్ వచ్చేస్తుందని చెవులో చెప్తున్నాను అనమాట. ఫోన్ సిమ్ అవ్వలేదు, చాలా మళ్ళీ ట్రబుల్ అయింది, మళ్ళీ తీయాల్సి వచ్చింది. అలా తీస్తున్నాను. కొంచెం సిమ్ దగ్గర టచ్ ఫోన్ అయితే ఇంత ప్రాబ్లం ఉండదు సిమ్లో. కీప్యాడ్ ఫోన్స్ అయితే సిమ్ చిన్నది జర్క్ అయినా కూడా ప్రాబ్లమే. సోఫా సెట్లో బాగా కూర్చున్నాను. కుర్చీ ఉంది కానీ ఫెసిలిటీ కుర్చీలో అంత కంఫర్ట్ అనిపిస్తుంది. సోఫా సెట్ మాత్రం నాకు చాలా కంఫర్ట్. సిమ్ ఆన్ చేస్తున్నాను, మళ్ళీ బ్యాటరీ వేసాను, మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఆలోచిస్తున్నాను అప్పుడు ఆ టైంలో ఆన్ అవుతుందా లేదా, వచ్చిన పని అవుతుందా లేదా అని ఒకటే టెన్షన్. అమ్మ ఎక్కడ లేచిపోతుందని ఒక టెన్షన్, మా మామ ఎక్కడ గోలెట్టేస్తుందని ఒక టెన్షన్. ఆన్ అవుతుంది, ఆన్ అయింది చూసారా, నా సంతోషం. ఈసారైనా అవుతుందా లేదా అని చూస్తున్నాను అనమాట. సిగ్నల్ వచ్చిందా లేదా అని చూస్తున్నాను. సిమ్ పెట్టినప్పుడల్లా నో సిగ్నల్ అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. అమ్మ కాంటాక్ట్స్ లేవని చాలా బాధపడింది. అమ్మ వేస్తాను, ఒకరోజైనా ఫోన్ బాగా వాడు, రెండో రోజు కాంటాక్ట్స్ వేస్తానని చెప్తున్నాను. ఫోన్ చెక్ చేసుకుంటున్నాను, ఎవరో మెసేజ్ మీద మెసేజ్ చేస్తున్నారు, చూడలేదు ఆ టైంలో. మళ్ళీ మెసేజ్ చూస్తే నా వీడియో పోతుందని. ఫోన్ ఆన్ అయ్యింది, టైం అడ్జస్టబుల్ చేస్తున్నాను, అయ్యింది చూసారా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ పాత సిమ్ అదంతా పాత ఫోన్ బ్లాక్ కలర్ అదంతా. అమ్మ చాలా ట్రబుల్ అయింది, ఫోన్ రాక, నెంబర్ అవ్వక, ఫోన్ అన్రీచబుల్, చాలా ట్రబుల్ అయింది. నాకే తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసు, చూస్తూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు. చూసారుగా మా అమ్మ ఎంత ట్రబుల్ అయిందో. మీ అందరికి ఇప్పుడు మీకు ఫోన్ బాధ ఉండదు. కొత్త ఫోన్ వచ్చిందిగా చూసారా, కొత్త ఫోన్ వైట్ కలరు శాంసంగ్ గురు. నేనంతా ఇంకా టైం అయిపోతుందని నేను బయలుదేరుతున్నాను అనమాట. తీసుకున్నాను మొత్తానికి. అమ్మ దగ్గర పెట్టడానికి అక్కడ వెళ్ళాను. అమ్మ అక్కడ పడుకుంది, అమ్మ చేతి దగ్గర పెట్టేశాను. బాయ్. చూసారా, బాయ్ చెప్తున్నాను మీ అందరికీ. అమ్మ పడుకుంది, అమ్మమ్మ నా బ్యాక్ సైడ్ ఉంది చూసారా, చూస్తుంది నన్ను ఏం చేస్తానని చెప్పి. బయలుదేరిపోతున్నాను, లేట్కి టైం అయిపోయింది కదా, అప్పటికే లేట్ అయిపోయింది చాలా. ఫోన్లో మెసేజ్లు వచ్చేస్తున్నాయని చెప్పేసి వెళ్ళిపోయాను. నేను చెక్ చేసుకుంటున్నాను ఏంటి అని, చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నాను.